హే గాయ్స్, సో మనం గోవా వచ్చాం కదా. నేను మొన్న వచ్చా గాయ్స్ గోవాకి. నైట్ నేను వచ్చేసరికి నైట్ 10 అట్లా అయిందనమాట. అండ్ నిన్న మొత్తం ఫుల్ వర్షం పడింది. అసలు నేను కొంచెం కూడా బయటికి వెళ్ళలేకపోయా. అంటే లైక్ అట్లా కొంచెం బయటికి వెళ్ళాను కానీ బైక్ తీసుకెళ్ళలేదు అనమాట. అది బైక్ అక్కడ పార్క్ చేశాను. బట్ ఫుల్ వర్షం అంటే వర్షం గాయ్స్, అసలు ఎక్కడ రాగట్లేదు. అండ్ ఇవాళ బయటికి వెళ్ళామంటే ఇదిగోండి వర్షం పడుతూనే ఉంది, అస్సలు ఆగట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పోలీసులు కూడా మనల్ని లైక్ ఆ బీచ్లోకి ఎల్లో చేయట్లేదు. అండ్ ఇదే గైస్ నేను ఉంటున్న హోటల్, అది రెస్టారెంట్. అంటే ఇది మొత్తం ఇంకా హోటల్ అండి. సో రేపైనా కుదిరితే కొంచెం కవర్ చేద్దామని అనుకుంటున్నాను గైస్. సో ప్లీజ్ స్టే ట్యూన్. The next day. Guys, ఫైనల్లీ ఇవాళ కొంచెం గోవాలో వర్షం తగ్గింది. సో మళ్ళా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గైస్. సో మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత కవర్ చేయగలితే అంత ఫాస్ట్గా కవర్ చేసి వచ్చేద్దాం గైస్. నేను మెయిన్వి చూపిస్తాను. సో దట్ కనీసం కొంచెమైనా కవర్ చేసాం కానీ హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ బాగా బీచ్కి వెళ్దాం గైస్. మనం ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అంటే. ఇదొకటి. ఓకే, లెట్స్ గో. అదేంటి ఓకే, నాకెందుకో ఈ హోటల్ పైన డౌట్ కొడుతుంది గైస్. నేను నైట్ బండి అక్కడ పెట్టా, మరి ఇక్కడికి ఎట్లా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఓకే, అమ్మయ్య ఫైనల్లీ గోవాలో తిరుగుతున్నా గైస్. నేను ఎన్ని రోజులు అసలు మొన్న వచ్చా గైస్. నేను నిన్న మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇవాళైనా కొంచెం వర్షం పడకుండా ఉంటే చాలు. అది మ్యాక్సిమం అన్నీ కవర్ చేద్దాం గైస్ ఇవాళ. దట్స్ ఇట్. అసలు నేను నిన్న మొత్తం రూమ్లో ఉన్నా, ఫుల్ బోరు, ఏం దోషలే గైస్. తిన్నా పడుకున్నా అంతే, ఇంకేం చేయలేదు నేను. ఈ ట్రాఫిక్ ఒకటి మళ్ళా మనకి బోనస్. అదిగోండి బాగా లెఫ్ట్ మపూస, అంజునా, వ్యాగటోర్ అన్నీ ఇటే గైస్. ఫ్యాట్ ఫిష్ ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ గైస్. ఇది మాత్రం ఫ్యాట్ ఫిష్ సూపర్. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ ఫ్యాట్ ఫిష్ అనే రెస్టారెంట్. సో నేను గోవాకి వచ్చిన ప్రతిసారి డెఫినెట్లీ ఆ ఫ్యాట్ ఫిష్లో ఏదో ఒకటి తినేవాడిని. అక్కడ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది గైస్. ఆ ఫిష్ పేరు ప్రాంఫెట్టా ఏదో ఉంటుంది గైస్. అది ఆ ఫిష్ పేరు నేమ్ నాకు తెలియదు. నేను మీకు కింద డిస్ప్లే చేస్తా. అది మాత్రం అసలు అబ్బా అద్భుతం గైస్. అక్కడ మాత్రం సూపర్ ఉంటుంది అది ఫిష్. అది ఆగన్నా, టైములు లేవు మాకు గైస్. ఇప్పుడు కూడా పైన మబ్బులు బతుకున్నాయి లైట్గా. వర్షం పడుతుందండి ఇవాళ, డెఫినెట్లీ వర్షం పడుతుంది. నాకు ప్రాబ్లం ఏంటంటే గైస్, మొత్తం కోల్డ్ కాఫ్ చేసింది అనమాట ఈ వర్షంలో తరచి. అసలు ఇంకా నేను బయటికి కూడా వెళ్ళలేకపోతున్నా. సో ఆ రేంజ్లో మనకి దోలు తీరిందనమాట. లేకపోతే వర్షం పడినా కూడా నేను వ్లాగులు చేసిన రోజులు చాలా ఉన్నాయి. అది కాకపోతే ఈసారి వర్షం కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చేసింది నా పైన. బాబాయ్, వాట్ ద హెల్ బాబాయ్. ఇదిగోండి గైస్, ఇది మెయిన్ అన్నమాట. ఏమో సౌండ్ వస్తుండే నా బైక్కి. ఏమో టక్ 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 అని సౌండ్ వస్తుంది గైస్.
ఓకే గైస్, ఇది మాత్రం బాగా మెయిన్ అనమాట. ఇదిగోండి, ఇదే టీటోస్ లేన్. నేను మీకు చూపిస్తానులేండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు గైస్ ఇక్కడ ఒక హోటల్ ఉంది గైస్. ఏదబ్బా, ఆ హోటల్లో ఉన్నా చాలా బాగుంది ఆ హోటల్ మాత్రం. ఇదిగోండి, ఇదే నజరీ రిసార్ట్స్. ఇదే గైస్, ఈ హోటలే సూపర్ ఉంది. కాకపోతే చాలా కాస్ట్లీ గైస్ ఈ హోటల్. పర్ నైట్ వచ్చేసి ఎంత 4000 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. అప్పుడు నేను మా ఫ్రెండ్ వచ్చాంలే. సో ఇద్దరం మనీ షేర్ చేసుకున్నాం కాబట్టి ఆ హోటల్లో ఉన్నాం గైస్, లేకపోతే నా జీజీ. సో మీకు అన్నీ దగ్గరలో ఉంటాయి అన్నమాట. ఈ బాగా బీచ్ కానీ, సో ఈ బీచెస్ అన్నీ మీకు దగ్గరలో ఉంటాయి. అండ్ ఇక్కడ షాపింగ్స్, ఇవన్నీ షాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ గైస్. క్యాష్యూ నట్స్ బాగా ఫేమస్ అనమాట. సో బాబాయ్, యా, ఇక్కడ క్యాష్యూ నట్స్ బాగా ఫేమస్ గైస్. సో ఒకవేళ మీరు గోవా వస్తే మాత్రం డెఫినెట్లీ ఒక కేజీ అర కేజీ తీసుకెళ్ళండి ఇంటికి. ఇక్కడ మసాలా క్యాష్యూ నట్స్ చాలా బాగుంటాయి. యా, మనం ఇప్పుడు బాగా బీచ్కి వెళ్తున్నాం. యా, లెట్స్ గో టు బాగా బీచ్. చూడండి గైస్, మొత్తం వర్షం పడి ఎట్లా అయిపోయింది అసలు చూడండి. అండ్ బై ద వే గైస్, ఇక్కడ చర్చెస్ ఎక్కువ ఉంటాయి. యా, మొత్తం ఏరుకారికి రోడ్డు మొత్తం బురద, అసలు ఒక రేంజ్లో అయిపోయిందంట. యా, ఓ వీ అరైవ్ టు బాగా బీచ్ గైస్. ఇప్పుడు వీళ్ళకి డబ్బులు కట్టాలి మనం. అమ్మా, कितना में 30 rupees. Okay, बस तो 30 रुपीस. हेलो, సో గైస్ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. జనాలు ఎక్కువ ఉన్నారు. దిస్ ఈస్ బాగా బీచ్. అమ్మా, ఒక్క నిమిషం గైస్, కొంచెం యాంగిల్ పైకి సెట్ చేస్తా సో దట్ మీ అందరికీ మంచిగా కనిపిస్తుంది. గోవా గురించి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదబ్బా. బేసికలీ చెప్పాలంటే ఇట్స్ అందరికీ తెలిసిన ప్లేసే, బాగా పాపులర్ అండ్ చిల్ అవ్వచ్చు అంటే. గైస్ అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది గైస్. అమ్మో, ఎన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందా బాబు ఇక్కడ. గైస్ అక్కడ అవుతుంది వెడ్డింగ్ షూట్, ఇక్కడ అవుతుంది వెడ్డింగ్ షూట్, బాగానే అవుతుంది. నైస్ నైస్. ఇక వీళ్ళందరికీ గాడ్స్ గైస్, మన కోసం కాపలా కాస్తూ ఉంటారు అనమాట. సర్ఫింగ్ రెస్క్యూ. చాలామంది వచ్చారు గోవాకి. నేను బేసిక్గా వర్షం పడుతుందిగా ఎవరు వస్తారులే అనుకున్నా. గైస్ బై ద వే, ఇది మొత్తం బాగా బీచ్ కదా. మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళామనుకోండి, లెఫ్ట్లో ఉంటుంది కాలంకట్ బీచ్ అనమాట. సో చాలా దగ్గర, బై వాక్ ఇట్లా వెళ్ళిపోవచ్చు కాలంకట్ బీచ్కి చెప్పాలంటే. అదే ఒకవేళ మీరు బైక్ మీద వెళ్ళాలనుకోండి, మొత్తం తిరుక్కుంటూ వెళ్ళాలి. యా గైస్, నేను ఒక్కడిని అనుకుంటా హెల్మెట్ వేసుకుని ఉంది. అందరూ నన్ను వింతగా చూస్తున్నారు గైస్. ఇట్స్ ఓకే.
అంటే వీళ్ళందరినీ ఇలా వీడియో తీయచ్చో లేదో తెలియదు నాకు, బికాస్ ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా. అందుకే కొంచెం నేను ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నా గైస్, ఏమనుకోకండి. ఇసుక చూడండి, వర్షం అయితే పడట్లేదు. అయ్యో ఎండ వస్తుంది వాళ్ళ. హలో పప్పి, అరే ఎందుకు అరుస్తావు? अरे भी చేస్తున్నారా भैया? वो चल गए था अंदर में पानी में? नहीं भैया, वो अभी ऑफ सीजन है ना, वो हाइट राइड है ना. अच्छा, ऑफ सीजन है अभी, वो 25 तारीख से स्टार्ट हो जाएगा. अरे अच्छा, అది ఉందేమో అనుకున్నా గైస్, చేద్దాం అనుకున్నా సీరియస్లీ. ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. 25 అంట, ఇంకేక 25 లేదు, నెక్స్ట్ మంతే ఇంకా మ్యాక్సిమం. ఎందుకంటే ఈ మొత్తం ఫుల్ వర్షం పడుతుంది. సో మ్యాక్సిమం అందరు ఇంకా నెక్స్ట్ మంతే వస్తారనుకుంటా. ఇక్కడ బేసికలీ ఇవన్నీ ఉండాలి గాయస్. ఇవి ఉంటాయి చూడండి, కూర్చోడానికి మొత్తం చైర్స్ కానీ టెంట్లు కానీ మొత్తం ఉండేవి. ఈ వర్షం వల్ల అది కొన్ని మొత్తం లేపేశారు అసలు. టూరిస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్, కెమెరా, క్యాష్, గోల్డ్, పర్స్, వాలెట్స్, బ్యాగ్స్. కీప్ 1% నియర్ యువర్ బిలాంగింగ్స్ ఆన్ బీచ్. అందు నేనే సేవ్ చేసుకుంటా బ్రో. యా, సో అవి కుర్చీలు మొత్తం లేపేసా గైస్. అది అక్కడ ఉన్నాయి కొన్ని టెంట్లు, అంటే లైక్ ఇంకా బీచ్ వ్యూ అనమాట. మంచిగా ఇక్కడ కూర్చుని చిల్ అవ్వుకుంటూ బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం గబ్బుగబ్బయింది బీచ్ అంతా. యా, అసలు మొత్తం గలీజ్ అయిపోయింది గైస్ బీచ్ అంతా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా లేదు, అంటే మరి ఫుల్ వర్షం పడుతుంది కదా, సో అందుకని అనుకుంటా. ఇటు వెళ్ళాం గైస్, కొంచెం నీళ్ళ దగ్గరికి వెళ్ళాం. అక్కడ జనాలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అయితేమో అని నా భయం అంతే. హలో బా, వాళ్ళు మరి సూపర్ ఉంది బీచ్. నేను పోనమ్మా లోపలికి, మన వల్ల కాదు గైస్, లైట్ తీసుకోండి. నేను ఇప్పుడు లోపలికి వెళ్తే మొత్తం మళ్ళీ జీజీ అవుతుంది, నీళ్ళు వస్తున్నాయి. హలో ఎక్స్క్యూజ్ మీ. వేవ్స్ చాలా పెద్దగా వస్తున్నాయి ఈసారి. అదిగో గైస్, గ్రూప్తో రావాలి గోవా మాత్రం. ఒకవేళ మీరు గోవా వస్తే మాత్రం గ్రూప్తో రండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. వాళ్ళు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. అది దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ అమ్మా. వీళ్ళు ఎప్పుడు వచ్చారు మన గెస్ట్లు? ఇంతే గైస్, బాగా బీచ్ ఇది. బేసిక్గా చెప్పాలంటే కాలంకత్ బీచ్, అది దగ్గరే అనమాట. కాలంకత్ బీచ్ బై వాక్ వెళ్ళిపోతే, బైక్ మీద నుంచి అయితే మొత్తం అలా తిరుగుకుంటూ పోవాలి. అది కూడా వెళ్ళాంలే, నేను చూపిస్తా. బట్ నేను చెప్తున్నా, బై వాక్ కూడా ఇట్లా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కాలంకత్ బీచ్కి. సో యా గైస్, దీనికన్నా గోవాలో చాలా ఉంటాయి గైస్ బీచెస్. నేను ఇప్పుడు కోలా బీచ్ ఉంది, పలోలం బీచ్ ఉంది, ఇంకోటి ఆ కోలా బీచ్ పక్కనే ఒక సీక్రెట్ బీచ్ ఉంది గైస్. నేను మా ఫ్రెండ్ లాస్ట్ టైం వెళ్ళామన్నమాట. సూపర్ ఉన్న బీచ్ అది. ఆ బీచ్ అంత ఈజీగా ఎవరు దాన్ని కనిపెట్టారు అనమాట. అది అసలు లోపలికి ఎక్కడో ఉంటుంది, కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది ఆ బీచ్ మాత్రం. అది బట్
అక్కడికి ఎవరిని వెళ్ళట్లేదు, క్లోజ్ చేసేసారు మొత్తం అక్కడ. సో వర్షాలు పడుతున్నాయి కదా. సో యా గైస్, సో అదే ఇంకా ఉన్నాయి గైస్ చెప్పాలంటే. సన్సెట్ వ్యూ పాయింట్ ఉన్నాయి, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ గోవాలో మీకు చూపిద్దామని. ఐ మీన్ మీకు చూపించాలంటే చాలా ఉన్నాయి గోవాలో. బట్ స్టిల్ ఏంటి అక్క బకెట్ పట్టుకున్నాయి, అక్కడ మ్యూజిక్ రన్ అవుతుంది. అదే గైస్ అక్కడ ఉంటాం కదా జనాలు, అది మొత్తం ఇంకా కాలంకట్ బీచ్ అనమాట. ఇది బాగా బీచ్. యా దీనికన్నా ఈ కొండ గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడు కొండ, ఈ కొండ పక్కన మీకు వేగటార్ బీచా అంజనా బీచ్, అది దాని పేరేంటి, అంజనా వేగటారా ఏదో ఉంటుంది గైస్ బీచ్, అంజనా అనుకుంటా. అది ఇంకా కొంచెం బాగుంటుంది గైస్. యా మీకు అది మాత్రం చూపిస్తా. అక్కడ జనాలు తక్కువ ఉంటారు, వేవ్స్ ఎక్కువ వస్తాయి, చూడడానికి బాగుంటుంది బీచ్. సో మనం అంజనా బీచ్కి వెళ్ళాం గైస్. అదే గైస్ మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఇట్లాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి మంచి మంచి బీచ్కి తీసుకెళ్ళాలి. వీళ్ళేమో గోవా మెయిన్ పబ్లిక్ వచ్చే బీచ్కి తీసుకెళ్తున్నారు, అంటే బాగా బీచ్ తీసుకొస్తున్నారు. కరెక్ట్ కాదు సార్ అది. వేరే బీచ్కి తీసుకెళ్ళారు అనుకోండి ఇంకా చిల్లుగా ఉంటుంది, కొంచెం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఫీల్ ఫ్రీ అంటే అక్కయ్. ఓకే గైస్, we say to bye to బాగా బీచ్. బాగా బీచ్కి బాయ్ చెప్తాం గైస్. ఇంకా అఫ్కోర్స్ కాలంకట్ బీచ్కి కూడా బాయ్ అనుకోండి, అదే కాలంకట్ బీచ్. బట్ నేను అది తీసుకెళ్తాలే అండి, నేను చూపిస్తాను మీకు. ఎస్, అండ్ ఇక్కడ షాప్స్ కూడా చాలా ఉన్నాయి గైస్ అసలు. ఎస్, అండ్ ఇక్కడ షాప్స్ కూడా చాలా ఉన్నాయి గైస్ అసలు. నేను ఇవి ఉన్నాయేమో అనుకున్నా, జెట్ స్కీస్ ఉన్నాయి అనుకున్నా. ఒక రౌండ్ వేసామని ఉంటే మాత్రం డెఫినెట్లీ మన బ్యాడ్ లక్. గోవాకి టైం రావాలి గైస్, మనం రాంగ్ టైంలో వచ్చాం. యా ఇవన్నీ షాప్సే. ఇంకా అండ్ ఇక్కడ టాటోస్ మాత్రం ఫుల్ ఫేమస్ గైస్. బై ద వే ఐ లవ్ గోవా. యా టాటోస్ మాత్రం ఫుల్ ఫేమస్, టాటోస్ వేయించుకోవచ్చు. బట్ ఊరికే పోతాయి అనమాట. ఒకవేళ మీరు టెంపరీ వేయించుకుంటే మాత్రం వేస్ట్, ఊరికే పోతాయి. హలో guys, we have a Red Bull here. Okay, Red Bull అవుదాం.